హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిరోష బోయినా ఛానల్. ఈ రోజు వినాయక చవితి కోసం అయితే మనం చెప్పుకుందాం. వినాయకుడి ప్రతిష్ట ఎప్పుడు చేసుకోవాలి, వినాయకుడి బొమ్మ ఎప్పుడు పెట్టుకోవాలి అయితే మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడి పుట్టినరోజు అని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని కొందరు భావిస్తారు. ఈశ్వరు పార్వతీదేవులకు ప్రథమ పుత్రుడు ఈ గణపతి. అంటే సకల దేవతలు ఆయన ప్రభువు అన్నమాట. అందుకే ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి. గణపతిని పూజిస్తే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. గణపతిని తలుచుకుంటే సకాలంలో చేపట్టిన కార్యాలు అనేవి నెరవేరుతాయి. మంచి పనులకు ఆటంకం లేకుండా సిద్ధిస్తాయి. అందుకే హిందువులు తొలి పండుగగా వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ వినాయక చవితిని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కోలాహలంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం వినాయక చవితి అనగా 2024 భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశి సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 3:01 ప్రారంభమై శనివారం నాడు సాయంత్రం 5:37 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖున శనివారం జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనుకూల సమయం ఉదయం 11:03 నుండి 1:34 వరకు వినాయకుడు శుభ ఆరంభ ముహూర్తం. మధ్యాహ్నం 2:30 వరకు ఈ సమయంలో గణపతిని పూజిస్తే శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. హిందువులకు తొలి పండుగగా వినాయక చవితి. అందుకని ప్రతి ఒక్కరు తమ ఇంట్లో స్వామివారిని పూజిస్తారు. వినాయకుని వ్రతం పూజా విధానం ఎలా చేయాలని పండితులు చెప్తున్నారు. వినాయక చవితి రోజున సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత తలంటు స్నానం చేసి శుభ్రంగా ఉతికిన లేదా కొత్త వస్త్రములను ధరించాలి. మామిడి ఆకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. గడపకు పసుపు రాసి పసుపు కుంకుమల బొట్లు, గుమ్మము ముందు ముగ్గులు వేయాలి. తర్వాత ఒక పీట మీద పసుపు రాసి ఇంట్లోన ఈశాన్య దశలో గాని లేదా ఉత్తర దశలో గాని ఉంచాలి. తర్వాత ఒక పళ్ళెంలో బియ్యం పోసి వాటిపైన తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల పైన మట్టి విఘ్నేశ్వరుని బొమ్మను పెట్టి గంధము పెట్టి పూలతో అందంగా అలంకరించాలి. అలానే పాలవెల్లికి పళ్ళు కట్టి అలంకరించాలి. తర్వాత పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, బెల్లం తోరణాలు, కుందులు, నూనె, నెయ్యి, 24 పత్తులు నైవేద్యాలు వినాయకుడి వద్ద ఉంచాలి. అసలు పాలవెల్లి ఎందుకు కడతారంటే ఈ అనంత విశ్వంలో భూమిపైన అంతులేని ఆ భూమిపైన నిలబడుతున్న పైకి చూస్తున్న సూర్యుడు తలదన్నే ఆ నక్షత్రాలు కోట్లు కనిపిస్తాయి. ఒక పాలవెల్లి సముద్రాన్ని తలపిస్తూ, అందుకే వాటిని పాలపుంతలేన పాలవెల్లి అని అంటారు. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతుర్యసం కడతారు. గణేశుడి పూజ చేసి అంటే ప్రకృతి ఆరాధన, ప్రకృతి సృష్టి స్థితిరాయి కారణ 3 స్థితులు కనిపిస్తాయి. గణేశుడికి 3 పూజలు, 3 స్థితులు ప్రతికరణలు గమనిస్తాయి. అలానే పాలవెల్లికి మొక్కజొన్నలు, పొత్తులు, అలాగే పండ్లు, పసుపు రాసి బొట్లు అలానే ఆ పాలవెల్లికి కడతారు. పసుపు రాసి ఆ తాడుతోని ముడివేసి వాటన్నిటికీ మండపం మీద పాలవెల్లికి కట్టాలి. ఇలాంటి పాలవెల్లి కట్టిన తర్వాత పీట మీద అరిటాకుల ఏదైనా వారించి వస్త్రము వేసుకోవని. ఇప్పుడు అరిటాకు మధ్యలోని 5 దోశల బియ్యం పోయాలి. బియ్యం మీద విఘ్నేశ్వరుడు పెట్టి సమయాన్ని సదుకరించి బియ్యం వేసి తెచ్చుకొని విగ్రహాన్ని నిలుపుకోవాలి. ఈ విగ్రహాన్ని మట్టి విగ్రహం అయితే చాలా మంచిది. ఎందుకంటే మనం ఆడంబరాలుగా చేయకూడదు. ఏకాంతంగా భక్తి సిద్ధులతో చేస్తే ముఖ్యము. ఎందుకంటే మక్కర విగ్రహాలు తెచ్చుకుంటే పర్యావరణాన్ని కాపాడుతుంది. ఇంకా విఘ్నేశ్వరుడికి గంధము, కుంకుమ, పసుపు బొట్లు, ఆ తర్వాత వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరుడాకు సమర్పించాలి. అలానే ఆ తర్వాత పిల్లల పుస్తకాలు ఓం రాసి పసుపు, కుంకుమ, గంధము ఆ పిల్లల పుస్తకాలకు రాసి పూజలో పెట్టుకోవాలి. అలానే వ్యాపారం చేసేవాళ్ళు పద్దులు, పుస్తకాలు కూడా పెట్టుకోవచ్చు. అలానే ముఖ్యమైన పుస్తకాలు అనేవి ఏవైనా పెట్టుకోవచ్చు. పిల్లలకు ఏ ప్రాజెక్ట్ అయితే వెనకబడతారో ఆ పుస్తకాలు పెట్టి పూజించితే చాలా మంచిది. అలానే వ్యాపార అభివృద్ధి చెందుతారు. అలానే వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార పుస్తకాలు, కుంకుమ, పసుపు బొట్లు పెట్టి పూజలో పెట్టుకోవాలి. వినాయక పూజలు చేసుకోవాలి. పసుపుతో గౌరీ గణపతిని చేసుకుని పూజలో పెట్టుకొని ఆ తర్వాత దీపం, ధూపం, నైవేద్యాలు సమర్పించాలి. తర్వాత గౌరీదేవిని పూజ చేసుకున్న ఆ తర్వాత వ్రతంలో పూజ చేసుకోవాలి. వినాయక చవితి రోజు వాడే 21 పత్రులు మంచి పత్రి, బృహని పత్రి, బిల్వ పత్రి అంటే మారేడు, దుర్గపత్రం, గరిక, దుత్తర పత్రం, బరది పత్రం, అపమార్గ పత్రం, తులసి పత్రం, చుతపత్రం, కరివిగ పత్రం, విష్ణుకాంత పత్రం, దామిడ పత్రం, దేవదారు పత్రం, మారుక పత్రం, సింధువార పత్రం, జాజి పత్రం, గండలి పత్రం, సేమి పత్రం, అశ్వేత పత్రం, అర్జున పత్రం, అర్ధపత్రం అంటే జిల్లేడు. ఒక్కొక్క పత్రిని ఒక్కొక్క పత్రితో సమర్పించాలి. అలాగే 21 పత్రులతోనే వినాయకుడికి పూజ చేసుకోవాలి పండితులు చెప్తున్నారు. అలా 21 పత్రులతో
దొరకనిచో కనీసం 11 పత్రులతో అయినా పూజ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా వినాయక చవితి రోజు పిల్లలతోని పూజ చేపిస్తే చాలా మంచిది. పసుపు, కుంకుమ, పువ్వులు, గంధం, అక్షంతులు వినాయకుడి పూజలో చేసుకోవాలి. ఈ వినాయకుడి పూజలో తులసి దళంతో పూజ చేసుకోవాలి. వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళంతో పూజ చేసుకోవాలి. మిగతా రోజుల్లో పూజ చేయకూడదు. అలానే ఏ పూజ అయినా సరే మొదట్లో పసుపు గణపతిని చేసి పూజలో పెట్టుకోవాలి. ఆ పసుపు గణపతి కూడా తీసుకొని వెళ్ళి తులసి కోట వద్ద పెట్టరాదు. పూజకు కావాల్సినంత పూజలు చేసుకోవచ్చు. అలానే పూలు, అక్షంతులు, పత్రి ఎప్పుడైనా కూడా వినాయకుడు నిండిపోకుండా వేయకండి. పత్రిలో పూజ చేసిన తర్వాత కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకుని వ్రతకథ పుస్తకం వినాయకుడి కథ చదువుకోవాలి. వినాయక చవితి రోజు వినాయకుడి కథ తప్పకుండా వినాలి లేదా చదవాలి. వినాయక చవితి రోజు సాయంకాలం చూడకుండా అంటే ఒకవేళ చంద్రుడిని చూసిన ఎడల ఇలా మనం మధ్యాహ్నం కథలో చదువుకున్న ఉంటే లేదా కథ విని ఉంటే ఎటువంటి నేలాప నిందలు కలగవు. కథ చదవడం పూర్తయిన తర్వాత మన చేతిలో ఉన్న అక్షంతలు కొన్ని దేవునికి సమర్పించాలి, మరికొన్ని శిరస్సులో వేసుకోవాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. గణపతికి ఇష్టమైన నైవేద్యము నియమ నిష్ఠలతో పూజించడమే కాకుండా ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల గణేశుడు ఆశీస్సులు మన పైన ఉంటాయి. గణపతి భోజన ప్రియుడు. ఉండ్రాలు, కుడుములు, కజ్జికాయలు, పాలతాలికలు, వడపప్పు, చలిమిడి, పులిహోర, పాయసము వంటివి గణపతికి ఇష్టమైన నైవేద్యాలు. అందులో ఇష్టమైన ఉండ్రాలు, కుడుములు, మోదకాలు అంటే మహా ఇష్టము. వినాయకుడు చేసినాడు ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వలన సంతోషము, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు తెలుగుతాయి. వినాయకుడు కథ వినినా చూడ చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని అయితే ఇంకా ముందుకు వెళ్ళినట్టు